హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మౌనిక రాజ్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ చాక్లెట్ అండి. వితౌట్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ వితౌట్ యాడింగ్ షుగర్తో అయితే మనం చాక్లెట్స్ని తయారు చేసుకోబోతున్నాము. జస్ట్ హెల్దీ వే అన్నమాట. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో సగం వరకు వాటర్ని పోసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నె మీద ఇంకొక గిన్నెను ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని అందులో అరకప్పు నెయ్యిని వేసి కరిగించుకోవాలి. ఆ నెయ్యి మెల్ట్ అయ్యేదాకా అలా తిప్పుతూనే ఉండాలి. ఈ విధంగా నెయ్యి అనేది కరిగిన తర్వాత అందులో 1 కప్పు బెల్లం పౌడర్ని యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్ట్ చేసుకోవాలి. బెల్లం మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. తర్వాత 1 కప్పు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం వేసుకుంది బెల్లం కదా అండి, అంత స్మూత్ టెక్స్చర్ రాదు. లూజ్గా టెక్స్చర్ అనేది రాలేదనుకోండి, అప్పుడు కొద్దిగా మీరు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు పైనుంచి. ఆ తర్వాత చాక్లెట్ టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చాక్లెట్ ప్రాసెస్ అంతా డబుల్ బాయిలింగ్ మెథడ్లోనే చేసుకోవాలి. ఎందుకంటే బెల్లం కదండి, బెల్లం కరగడానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా రెడీ అయిపోయిందండి చాక్లెట్. ఇప్పుడు ఈ చాక్లెట్ని చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇదే ప్రాసెస్లో వైట్ చాక్లెట్ని కూడా చేసుకోవాలండి. వైట్ చాక్లెట్ కోసం అరకప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత అరకప్పు షుగర్ని వేసుకొని కలుపుకోవాలి. నేను చేస్తుంది వైట్ చాక్లెట్ అండి. వైట్ చాక్లెట్ వైట్గా రావాలంటే షుగర్ పౌడర్ వేసుకోవాలి. బెల్లం పౌడర్ వేసామనుకోండి కలర్ అనేది చేంజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులో అరకప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, మిల్క్ పౌడర్ అనేది గడ్డ కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా స్పాచులాతో వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్ట్ చేసుకోవాలి. ఎంత ఫైన్గా మెల్ట్ చేసుకుంటే అంత స్మూత్ టెక్స్చర్ అయితే వస్తుందండి చాక్లెట్కి. ఇందులో 1/2 టీ స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపటికి చాక్లెట్ టెక్స్చర్ అనేది ఇలా ఉంటుంది. సో ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఉండలు లేకుండా చూసుకొని స్మూత్గా ఇంకొకసారి స్పాచులాతో ఇలా కలుపుకున్న తర్వాత దించేసుకోవాలి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిశ్రమం చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా చల్లారిన ఈ 2 చాక్లెట్ మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలండి. నేనైతే ఫస్ట్ వైట్ చాక్లెట్ని మిక్సీ పడుతున్నాను. స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకొని ఇలా బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. చూడండి, చాక్లెట్ టెక్స్చర్ అనేది ఎంత స్మూత్గా వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అదే మిక్సీ బౌల్లో బ్రౌన్ చాక్లెట్ మిశ్రమాన్ని వేసి కూడా ఇలాగే మిక్సీ పట్టుకోవాలి. ఈ చాక్లెట్ మిశ్రమంలో మనం బెల్లం పౌడర్ని వేసాం కదండి, సో చాలా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా స్మూత్ టెక్స్చర్ వచ్చేదాకా మిక్సీ పట్టుకొని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. చూడండి, చాక్లెట్ టెక్స్చర్ అనేది ఎంత స్మూత్గా వచ్చిందో. మనం మెల్ట్ చేసిన దానికంటే ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఎక్కువ స్మూత్నెస్ యాడ్ అయింది కదండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ చాక్లెట్స్ని మౌల్డ్స్లోకి వేసుకోవడమే. ఇప్పుడు ఈ 2 రకాల చాక్లెట్ మిశ్రమంలోకి డ్రై ఫ్రూట్స్ని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మౌల్డ్స్లోకి ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్ చేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని మౌల్డ్స్ని ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వలన ఎయిర్ బబుల్స్ అనేవి లేకుండా ఈవెన్గా చాక్లెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ చాక్లెట్స్ మౌల్డ్ని ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు ఉంచేసుకుంటే సరిపోతుంది. చూడండి, చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని డీమౌల్డ్ చేసుకోవడమే. ఈ చాక్లెట్స్ చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మా పిల్లల కోసం నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. చాక్లెట్స్ని బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా పిల్లలకు ప్రిపేర్ చేసి పెడితే అండ్ హెల్దీ కూడాను. ఇంతేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.